నమస్తే. ఇంతవరకు జాతీయ రహదారులపై మాత్రమే వాహనదారులకు టోల్ బాదుడు ఉండేది. ఇప్పుడు కూటమి సర్కార్ పుణ్యమా అని రాష్ట్ర రోడ్లపై ప్రయాణించేవారు టోల్ బాదుడు బారిన పడనున్నారు. రోడ్లు వేసే బాధ్యతల నుంచి ప్రభుత్వం దాదాపు తప్పుకొని ప్రైవేటుకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేంటి అని ప్రశ్నిస్తే అయితే మీకు రోడ్లు వేసేది లేదనే దబాయింపు ప్రభుత్వం వైపు నుండి వస్తోంది. పైగా రాష్ట్ర రోడ్లపై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ద్వారా కాంట్రాక్టర్లకు రోడ్లు వేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా అప్పగించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. మొదటి విడతలో 18 రోడ్లను 1307 కిలోమీటర్ల చొప్పున వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో 68 రోడ్లను 3931 కిలోమీటర్ల మేర పీపీపీ విధానంలో రోడ్లు వేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇలా విడతల వారీగా రానున్న రోజుల్లో రోడ్లన్నీ ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. రోడ్లు వేసే బాధ్యతల నుంచి ప్రభుత్వం దాదాపు తప్పుకున్నట్టే. ఇంతవరకు జాతీయ రోడ్లపై ఇలాంటి విధానాల్ని చూసాం. ఇప్పుడు రాష్ట్ర రోడ్ల వరకు వచ్చింది. అంటే రవాణా ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. గత ప్రభుత్వం రోడ్లు వేయలేదన్నది నిజం. తాము రోడ్లు వేస్తాము అని, వేస్తున్నాము అని చెబుతూనే ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి.